హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనితా సురేష్. ఈరోజు నేను సొరకాయ చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దామని ముందుకు వచ్చేసానండి. ముందుకు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే మనం సొరకాయని హాఫ్గా కట్ చేసుకొని బాగా తురుము పెట్టుకోవాలండి పక్కకి. ఇలా తురుముకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం బాగా స్మాష్ అయ్యి పిండిలో బాగా కలిసిపోతుంది. పీసెస్ అంటే అట్లా కుదరదు కదా, అందుకని చెప్పి ఇలా తురుముకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ అల్లం ఉంది కదా, చిన్న చిన్న అవి కూడా మనము తురుముకోవచ్చు. నేను అల్లం ఒకటే తురుముకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే జీలకర్ర అండ్ సాల్ట్ అండి, అంతేనండి. కొంచెం వాటర్ సరిపడ వరకు. ముందుగా మనం ఈ సొరకాయ వేసుకున్నాం కాబట్టి సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా మనం సొరకాయ తురుము వేసుకొని కొంచెం బాగా అంతా పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలండి. తర్వాత మనకి వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే లేదు. డెఫినెట్లీ ఏంటంటే ఒక చిన్న టీ గ్లాస్ అయినా సరిపోతాయండి, అవసరపడతాయి. నాకైతే ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోయిందండి, ఒక చిన్న టీ గ్లాస్ తోటి. చూసారు కదా ఎలా కలుపుకున్నాను. అంటే అంతా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఎంత మెత్తగా చేస్తామో మనం చేసేటప్పుడు కూడా మనకి అంత మెత్తగా చపాతీ వస్తుందండి. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది చపాతీ గట్టిగా రావడానికి, అలాగే మెత్తగా రావడానికి. చూసారు కదా, ఇలా చేసుకొని కొంచెంసేపు ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ముద్దకి వస్తుందో లేదో ఒకసారి ట్రై చేశాను, వస్తుందండి. తర్వాత మనం చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం గోధుమ యాడ్ చేసుకొని మనము వాటిని పూరీలాగా ప్రెస్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఒక 10 minutes తర్వాత చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసానండి. ముందుగా ఒక చిన్న ముద్ద తీసుకున్నానండి, ఆ పిండిలో మళ్ళీ ఒకసారి కలుపుకొని అవి ఫైనల్గా చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి చపాతీ కర్రతోటి. ఇలా చేసుకుని ఏంటంటే మనకి అతుక్కొని అలా ఉంటే మాత్రం కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. ముందే కొంచెం యాడ్ చేసుకొని దాని మీద ఈ బాల్ పెట్టి ప్రెస్ చేసుకొని మళ్ళీ పైన కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే అతుక్కొని పోతుంది. అంటే ఈ చపాతీ కర్రకి అతుక్కుపోతుందండి, అందుకని కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అది చూసారు కదా, మనకి సపరేట్గా చపాతీ కాల్చుకునే ఒక పెనుములు అమ్ముతుంటారండి. ఏ పెనుం మీద మళ్ళీ దోశలు పోస్తే రావు, అందుకని చెప్పి విడిగా మీ దగ్గర ఇంకో ఏదైనా పెనుము ఉంటే దాని మీద ట్రై చేయండి. ఫైనల్లీ సొరకాయ చపాతీ రెడీ అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి. దీనికి కర్రీ వచ్చేసి పాలకూర పప్పు ప్రిపేర్ చేశానండి. ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రం తింటేనే చాలా అంటే చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూసినా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మోర్ వీడియోస్ కోసం మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీ ముందుకు ఇంకా కొన్ని డిఫరెంట్ రెసిపీస్ తీసుకురావడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ.